Hello everyone, welcome to Easy to Learn. In this video we have to discuss a first principle method. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే x ఇంటూ సైన్ ఎక్స్. సో దీన్ని ఫస్ట్ ప్రిన్సిపల్లోకి మార్చుకోవాలని నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా బై హెచ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్లోకి మార్చుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్లోకి మార్చుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్. సో ఇప్పుడు నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్లోకి మార్చుకోవాలంటే ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ కదా. సో మనకి ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే మనకి ఏమొచ్చింది? ఇదే కదా, ఈ ఈక్వేషనే కదా వచ్చింది. సో ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇదే కదా, అంటే ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ బై హెచ్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ ఎక్స్ తోటి ఇది ఒకసారి ఇంటూ చేయాలి, ఈ హెచ్తో ఇది ఒకసారి ఇంటూ చేయాలి. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ప్లస్ మళ్ళీ హెచ్తో ఇది ఒకసారి చేయాలి, హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై హెచ్. సో ఇక్కడ ఏంటి మనకి? ఎక్స్, ఇది ఎక్స్ కదా, ఈ ఎక్స్ టర్ము ఒక దగ్గర రాసుకుందాం, దీన్ని కొంచెం పక్కకు రాసుకుందాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ సైన్ హెచ్ ప్లస్ ఎక్స్ ఇన్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. సో ఈ రెండిట్లో ఈ టర్మ్లో మనకి ఏం కామన్ ఉంది? ఎక్స్ అనేది కామన్ ఉంది. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ కదా ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. సో ఇప్పుడు మనం లిమిట్ని స్ప్లిట్ చేద్దాం, అంటే దీంతో ఒకసారి ఇంటూ చేద్దాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సో ఇప్పుడు హెచ్ని స్ప్లిట్ చేసినాం, నెక్స్ట్ లిమిట్ కూడా దానికి రాసుకుందాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. నా ఏం చేద్దాం? ఈ హెచ్ క్యాన్సిల్ చేద్దామండి. చేసిన తర్వాత లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ని పక్కన ఉంచుకోండి. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇది ఏ ఫామ్లో ఉంది? సైన్ ఏ మైనస్ సైన్ బి ఫామ్లో ఉంది. అప్పుడు సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏంటి? 2 cos a ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2, ఇది కదా ఫార్ములా. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే
2 cos a అంటే ఏంటి x ప్లస్ హెచ్. సో x ప్లస్ హెచ్ ప్లస్ b అంటే ఏంటి x బై 2 ఇంటూ సైన్ a మైనస్ b కదా. a అంటే ఏంటి x ప్లస్ హెచ్ మైనస్ b అంటే x బై 2 హోల్ బై హెచ్ ప్లస్ ఇక్కడ ఈ హెచ్ క్యాన్సిల్ చేసాం కాబట్టి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఈ ఎక్స్ని బయటికి రాసుకుందాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇక్కడ ఏమైద్ది 2 కాస్ ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైద్దండి 2x ప్లస్ హెచ్ బై 2 కదా ఇంటూ సైన్ ఈ ప్లస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది హెచ్ బై 2 ఉంటుంది బై హెచ్ ప్లస్ ఇక్కడ ఈ లిమిట్ అప్లై చేసేద్దామండి దీనికి. సో అప్లై చేస్తే ఏమైద్ది సైన్ ఎక్స్ ప్లస్ 0 అయిద్ది కదా. సో దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ ఎక్స్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ లిమిట్ కూడా దీనికి ఒకసారి రాసుకున్నాం. ఇది టోటల్ బై హెచ్ ఇంటూలో ఉంది కాబట్టి ఈ ఎక్స్ ఒక్కదానికే రాసుకుందాం. సో 2 కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్ అండి ప్లస్ సైన్ ఇది ఎక్స్ ప్లస్ 0 ఏమైద్ది ఎక్స్ అయిద్ది. సో ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ ఇక్కడ ఇది ఒక ఫార్ములా అండి మనకి. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎన్హెచ్ బై హెచ్ ఈక్వల్స్ టు ఎన్ అండి ఫార్ములా. సో ఇది అందులోనే ఉంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఇక్కడ ఏంటండి 1/2 అనుకోండి 1/2 హెచ్ బై హెచ్. సో సైన్ 1/2 హెచ్ బై హెచ్ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎన్ అంటే 1/2 ఎన్ హెచ్ బై హెచ్ అంటే ఏం రాసుకోవచ్చు ఎన్ అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎన్ అంటే మనం ఏమనుకున్నాం 1/2 అనుకున్నాం అంటే 1/2 ప్లస్ సైన్ ఎక్స్ అండి. ఇక్కడ ఈ 1/2 క్యాన్సిల్ అవుతుందా. సో ఎక్స్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 ప్లస్ సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ లిమిట్ని దీంట్లో అప్లై చేద్దాం. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ 2x ప్లస్ 0 బై 2 ప్లస్ సైన్ ఎక్స్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఎక్స్ కాస్ 2x బై 2 ప్లస్ సైన్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఈ టూ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏంటి ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అండి. ఇదండి మనకు వచ్చిన సొల్యూషన్. 5th వన్ చూద్దామండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని f(x)లోకి మార్చుకోవాలి, f(x) ప్లస్ హెచ్లోకి మార్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్లోకి. సో ఇక్కడ మనకి లెట్ f(x) ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్, f(x) ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎందుకంటే ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ కదా. సో from the first principle that equals to f(x) equals to limit h tends to 0 f(x) plus h minus f(x) by h. So now limit h tends to 0 f(x) plus h అంటే ఏంటండి ఇదే కదా cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ f(x) అంటే ఏంటండి కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఇది ఏ ఫామ్లో ఉందండి స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఫామ్లో ఉంది కదా. చూడండి ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి. సో ఇక్కడ చూడండి నేను ఫార్ములా రాసా కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు ఏంటండి సైన్ బి ప్లస్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ ఏ.
సో ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లిమిట్ h టెన్స్ టు 0 కాస్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి సైన్ b అంటే ఏంటంటే x ప్లస్ a అంటే x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ b అంటే ఏంటండి ఎక్సే కదా, x మైనస్ a అంటే x ప్లస్ హెచ్ బై హెచ్. సో లిమిట్ h టెన్స్ టు 0 సైన్ x ప్లస్ x ఏంటండి 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్. ఇప్పుడు ఈ మైనస్తో దీన్ని ఇంటూ చేద్దామండి, మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ హెచ్ బై హెచ్. సో లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ చూడండి ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిద్దిగా, ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిద్ది, సైన్ మైనస్ హెచ్ బై హెచ్ మిగిలిద్ది. నెక్స్ట్ లిమిట్ని స్ప్లిట్ చేద్దాం. లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ మైనస్ సైన్ హెచ్ బై హెచ్. ఇక్కడ లిమిట్ని అప్లై చేద్దామండి. సైన్ 2x ప్లస్ ఇక్కడ హెచ్ ప్లస్లో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఏంటి 0 కాబట్టి 0 అప్లై చేస్తే ఇట్లా అయింది. సో ఈ -1 ఈ మైనస్ని ఇక్కడ వేసుకున్నాం, సో అక్కడ వేసుకోకుండా హెచ్కే ఉంచుదామండి. సో లిమిట్ h టెన్స్ టు 0 సైన్ మైనస్ హెచ్ బై హెచ్. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం -1 అనుకోండి. లిమిట్ h టెన్స్ టు 0 సైన్ -1 ఇంటూ హెచ్ బై హెచ్. ఇట్లా ఈ ఫామ్లో ఉంచుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఎన్హెచ్ బై హెచ్ కదా, అంటే ఏంటి n. సో ఇక్కడ n అంటే ఏంటి -1. సో సైన్ 2x ఇంటూ -1 దట్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ 2x అండి సొల్యూషన్. మనకి ఇది ఒక ఫార్ములా అండి, ఏంటి సైన్ 2x ఈక్వల్స్ టు 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కదా. ఈ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమైంది సైన్ 2x అయిద్ది కదా. అలా రాసుకుంటా అంటే కూడా రాసుకోండి. ఇప్పుడు ఏంటి -2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇలాగైనా ఉంచుకోవచ్చు, ఇలాగైనా ఉంచుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్.